కామనిబాయ్ పట్టుదలగా చదవాలి, డాక్టర్ కావాలి. ఎవరు పేరు? బాలాజీ. ఇంకెవరినైనా డాక్టర్? సో సెకండ్ డాక్టర్ ఇప్పుడు నెల్లూరు సిటీ తీసుకుంటే 28 డివిజన్లు ఉంటే ఈ 28 డివిజన్లో సగటు ఆదాయం తక్కువగా ఉండేవి 54, 53. తర్వాత ఈ 13లో ప్రత్యేకంగా 246, 247, 248. ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఎక్కువగా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, ఎక్కువ మంది షంటింగ్ పని చేసేవాళ్ళు, షంటింగ్. ఆ తర్వాత చిన్న చిన్న వర్క్స్ చేసుకునేవాళ్ళు, కూలీ నాలి, బేల్దారు కూలీ, లేదా ముఠా వర్క్ తిరిగిపోయేవాళ్ళు, లేదా ఇళ్లలో చిన్న చిన్న పాసి పనులు అంటారు పాత రోజుల్లో, అలాంటి ఇళ్లలో పనిచేసేవాళ్ళు. ఒక్కొక్కరు పాపం ఉదయం 5 గంటలకు 6 గంటలకు ఇంట్లో బయలుదేరితే మధ్యాహ్నం 11, 12 దాకా ఒక 3 ఏళ్లలో లేదా 2 ఏళ్లలో పనిచేస్తున్నారు. వాళ్ళకు వచ్చే ఆదాయం 5,000 నుంచి 9,000 వరకు ఉంటుంది. అయితే ప్రభుత్వాలు ఇటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని పెంచే విధంగా ప్రభుత్వాలు చేయాలి. నేను ఖచ్చితంగా 2014 నుంచి 19 దాకా ఉన్నప్పుడు నెల్లూరులో అనేకమైన వర్క్స్ చేశాను, మీకు అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా ఎండ్ టు ఎండ్ రోడ్లు కానీ, రోడ్లు దుమ్ము లేకుండా ఉండటానికి ఎండ్ టు ఎండ్ రోడ్లు అనేది తెచ్చాం. అండర్గ్రౌండ్ సివరేజ్, దోమలు లేని సిటీ చేయడానికి అండర్గ్రౌండ్ సివరేజ్. డ్రింకింగ్ వాటర్, స్వచ్ఛమైన వాటర్ ఉండాలంటే స్వచ్ఛమైన వాటరు, నిరంతరం వాటరు, 365 రోజులు ఒకే రకమైన వాటర్ ఉండాలని సంగం బ్యారేజ్ 37 కిలోమీటర్ల నుంచి వాటర్ లైన్స్ తీసుకురావటం కానీ, లేదా మనకు ఈ నెక్లెస్ రోడ్డు కావచ్చు, పిల్లలు ఆనందంగా ఆహ్లాదకరంగా ఆడుకోవటానికి వాటికి పార్కులు, అదేవిధంగా టెంపుల్స్లో ఘాట్లు, కోనేరు లాంటివి, ఈ విధంగా అన్నా క్యాంటీన్స్. పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళందరూ ఉదయాన్నే వర్క్స్కి పోతుంటారు. ఉదయాన్నే వర్క్స్కి పోవాలంటే కొందరు 7 గంటలకు బయలుదేరుతారు, కొందరు 6 గంటలకు బయలుదేరుతారు, కొందరు 5 గంటలకు కూడా బయలుదేరుతుంటారు. ఇప్పుడు కొంతమంది కూరగాయలు అమ్ముకోవడానికి పోతున్నారు అక్కడికి. అక్కడ కూరగాయలు ఎక్కడ ముత్తుకూరు గేట్ దగ్గర, అదేవిధంగా పూలు అమ్ముకునే దానికి మద్రాసు బస్టాండ్ దగ్గర, ఇలా ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కూరగాయలు, పండ్లు అమ్ముకోవటానికి, పూలు అమ్ముకోవటానికి వాళ్ళందరూ తెల్లవారి 4 గంటలకు 5 గంటలకి మార్కెట్కి పోయి ఆడ కొనుక్కొని అవి తెచ్చుకొని ఆడ అమ్ముకుంటుంటారు. వాళ్ళు ఉదయాన్నే పోయినా వంట వండుకొని బాక్సులు ఎత్తుకోపోలేరు. అటువంటి వాళ్ళ కోసమే అన్నా క్యాంటీన్స్ తీసుకొచ్చాం. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. నేను మాటలు చెప్పటం కాదు, ఇది చిన్న ఏరియా చాలా చిన్నది, దీనికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. ఇప్పుడు నెల్లూరు సిటీలో 54 డివిజన్లో ఖర్చు పెట్టిన దాంతో పోలిస్తే ఈ ఏరియా ఖర్చు పెట్టాల్సింది చాలా చాలా తక్కువ. ఖచ్చితంగా ఇక్కడ ఒక స్కూల్ కట్టించాం, కొన్ని రోడ్లు వేసాం. అయితే ఇంకా కాలువలు లేవు. నేను యాక్చువల్గా తిరుగుతూ ఉంటే కాలువలు లేవు, రోడ్ల మీద నీళ్లు కొన్ని దగ్గర పారుతున్నాయి. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఈ 3 బూతుల్ని స్పెషల్గా తీసుకొని ఖచ్చితంగా వాటిని బ్రహ్మాండంగా చేస్తానని